కోల్కతాలోని జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒకరోజు వైద్య సేవలను నిలిపివేయాలని జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కోల్కతాలోని జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒకరోజు వైద్య సేవలు నిలిపివేయాలని జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు భీమవరంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షులు జి బాలకృష్ణరాజు, కార్యదర్శి శంకర్ కుమార్ వర్మ, రాష్ట్ర యాక్షన్ కమిటీ సభ్యురాలు ఎంవి స్వరాజ్యలక్ష్మి తెలిపారు. అత్యవసర వైద్య సేవల కొనసాగింపునకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ బాలమురళీ కృష్ణ, సూర్యనారాయణరాజు, ఇర్రింకి లక్ష్మి, జాయింట్ సెక్రటరీ సుభాష్, ఇర్రింకి సూర్యనారాయణరావు, గోపాలరాజు, ఇర్రింకి నరేష్ కుమార్, వాణి, శ్వేత, లక్ష్మి, ప్రత్యూష, శ్రీరమ్య, అమూల్య, ప్రభాకర్, రాజేష్, కరుణకుమార్, సిహెచ్ సాయిబాబు, రమణరాజు, వి రామకృష్ణరాజు, జి రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర కేసులు చూడబడును. ఈ సందర్భంగా బాధితురాలకి కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ న్యాయం జరగవలసిందిగా కోరుచు, మరియు జాతీయ చట్టమైన వైద్యుల మీద ఇటువంటి దాడులు అరికట్టవలసిందిగా ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవలసిందిగా కోరుచున్నాం. స్టేట్ ఐఎంఏ అలాగే నేషనల్ ఐఎంఏ వారు కోరిక మీదట మన భీమవరం ఐఎంఏ బ్రాంచ్ వాళ్ళు కలకత్తాలో మహిళా పీజీ మీద అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సందర్భంగా మేమందరం కూడా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ మా వైద్యులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి రేపు ఉదయం 6 నుంచి అలాగే ఆదివారం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలను మరి సాధారణ సేవలు నిలిపేయడం జరిగినది. ఇవన్నీ కూడా గమనించి మాకు ప్రజల మద్దతు అలాగే రాజకీయ నాయకుల మద్దతు కూడా అవసరం. ఎందుకంటే మహిళా సిబ్బందికి వాళ్ళు వైద్యం చేసే మహిళా సిబ్బందికి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అది చాలా బాధాకరమైన విషయం. వైద్యులు ప్రాణాలను కాపాడుతారు, వాళ్ళ ప్రాణాలే మరి కాపాడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకేం వైద్యం చేస్తారని చాలా బాధతో ఉన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలాగే ఆసుపత్రుల్లోనూ మహిళా సిబ్బందికి ఎస్పెషల్లీ కూడా రక్షణ కల్పించి ఆ రక్షణ చట్టాన్ని కఠినతరం చేయాలని మేమందరం కూడా మా ఐఎంఏ తరఫున, ఎస్పెషల్లీ స్టేట్ ఐఎంఏ తరఫున, నేషనల్ ఐఎంఏ తరఫున మా భీమవరం బ్రాంచ్ వాళ్ళని కోరుతున్నాము. దీనికి దయచేసి మన భీమవరం ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాము.